హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. యాక్సెంచర్ కంపెనీ నుంచి మనకు ఫ్రెషర్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఇలా అన్ని డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా వీడియో చూసి కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జాబ్కి రిలేటెడ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. యాక్సెంచర్ కంపెనీ నుంచి మనకు ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. రోల్స్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ అండ్ కస్టమర్ అసోసియేట్ రోల్స్ కి అయితే ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. సో ఇవి రెండు ఎంట్రీ లెవెల్ జాబ్సే కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనమాట. ఇది హైబ్రిడ్ మోడ్. బెంగళూరు అండ్ గురుగ్రామ్ లొకేషన్స్ కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే 3 lakhs per annum వరకు మనకు శాలరీ అయితే ఉన్నాయి. కస్టమర్ అసోసియేట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూస్తే కస్టమర్ క్వైరీస్ ని కానీ కంప్లైంట్స్ ని కానీ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టు ప్రొవైడ్ ద బెస్ట్ సొల్యూషన్స్ అయితే ఇవ్వాలి విత్ ఇన్ ద సెట్ టైమ్ లైన్స్. అండ్ హ్యాండిల్ డే టు డే ఆపరేషన్స్ అయితే చేస్తుండాలి. అండ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఆ డిస్ప్యూట్స్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రివ్యూ సర్వీస్ రిక్వెస్ట్, డయాగ్నైజ్ అండ్ ట్రబుల్ షూట్ ద ఇష్యూస్. నెక్స్ట్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నార్మల్ ఆపరేషన్స్ కి క్విక్ గా రిస్టోర్ చేసేటట్టు అయితే చూడాలన్నమాట. ఇది ఈ జాబ్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే స్పీడ్ అప్ టైమ్ టు మార్కెట్ అండ్ ఎఫిషియన్సీ యూజింగ్ డేటా అండ్ టెక్నాలజీ. అండ్ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ క్రియేట్ చేయడం కానీ, వాటి ప్రమోషన్స్ చూడడం కానీ, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చేయడం కానీ, లైక్ ప్లానింగ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, ట్రాకింగ్ చేయడం, దాని యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రోల్కి కనుక అప్లై చేయాలంటే మీకు సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ అండ్ సేల్స్ ఫోర్స్ CRM ఇలా వీటి మీద అయితే మీకైతే సాలిడ్ గ్రాస్ప్ అనేది నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. సో వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ అని చూసుకుంటే కస్టమర్ అసోసియేట్ చూసుకుంటే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ క్విక్ లెర్నర్, కెన్ పర్ఫార్మ్ వెల్ అండర్ ప్రెజర్ అండ్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు, బోత్ రిటన్ అండ్ వర్బల్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ వరకు చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ అండ్ ఎక్సెల్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్, అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ ఇలా ఇవైతే రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. సో మీ రెజ్యూమేలో ఇవైతే మెన్షన్ చేయండి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కస్టమర్ అసోసియేట్ గా మీ రోల్ ఏంటి అని చూసుకుంటే జనరల్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ టీమ్ తో అండ్ మీ సూపర్వైజర్ తో ఇంటరాక్ట్ అయితే అవ్వాలి. అండ్ రిసీవ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టాస్క్, మేక్ డెసిషన్స్ దట్ ఇంపాక్ట్ యువర్ వర్క్ అండర్ క్లోజ్ సూపర్విజన్. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ యొక్క రోల్స్ చూసుకుంటే యూ విల్ ట్యాకిల్ రొటీన్ ప్రాబ్లమ్స్ బై రెఫరింగ్ టు జనరల్ గైడ్ లైన్స్. ఇక్కడ కూడా జనరల్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ రొటీన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యువర్ మెయిన్ ఇంటరాక్షన్స్ మీ టీమ్ తోను అండ్ సూపర్వైజర్ తో అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. గైడ్ లైన్స్ అన్ని మీరు చేసే వర్క్ అంతా సూపర్వైజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా అది మెయిన్ ఇంపాక్ట్ మీ వర్క్ మీద అయితే చూపిస్తుంది అంటున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ చూసుకుంటే కస్టమర్ అసోసియేట్ రోల్కి అయితే బెంగళూరు లొకేషన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ రోల్కి అయితే గురుగ్రామ్ లొకేషన్కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్కి 2.8 LPA అండ్ కస్టమర్ అసోసియేట్కి 2.6 LPA ఇలా శాలరీస్ అయితే ఉన్నాయి. మీరు కనుక అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు కస్టమర్ అసోసియేట్ రోల్కి కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ బటన్ ఉంది కదా. సో మీరు ఏ రోల్కి ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రోల్కి అయితే అప్లై చేసుకోండి ఇక్కడ నుంచి. సో ఇది ఈ జాబ్ రోల్స్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము, లైక్ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.